చక్కగా ఫుడ్ ని ఆస్వాదించి ఎలా ఉందో చెప్పే ఫీల్ భలే ఉంటుంది. మన ఇంట్లో మనం చెప్పేస్తాం, కానీ బయట రెస్టారెంట్ లో టేస్ట్ చూసి చెప్పే సోషల్ మీడియా ఔత్సాహికుల్ని చూస్తే ఆహా ఈ పేరుతో భలేగా అన్ని వంటకాలు రుచి చూస్తున్నారు అనిపిస్తుంది. అలానే ఇద్దరు ఫుడ్ బ్లాగర్స్ ఓ రెస్టారెంట్ లో ఫుడ్ ని రుచి చూసి రివ్యూ ఇచ్చేలోపు చావు పరిచయమైంది. పాపం ఆ ఇద్దరు బాబోయ్ ఇలాంటి అనుభవం ఎవరికి వద్దు అని దండం పెట్టేస్తున్నారు. అసలేం జరిగిందంటే హూస్టాన్ కి చెందిన ఇన్ఫ్లుయెన్సర్స్ నిషా శాంటియాగో తన తోటి కంటెంట్ క్రియేటర్ ప్యాట్రిక్ బాలీవుడ్ తో కలిసి ఓ రెస్టారెంట్ కి వచ్చారు. అక్కడ ఫుడ్ రివ్యూ ఇచ్చే వీడియోని రికార్డ్ చేస్తున్నారు ఇద్దరు. అందులో భాగంగా ఆ రెస్టారెంట్లోని శాండ్విచ్ ని టేస్ట్ చేసి రేట్ ఇవ్వబోయే సమయానికి ఊహించని హఠాత్ పరిణామం చోటు చేసుకుంది. సరిగ్గా అదే సమయానికి ఓ ఎస్యూవీ కార్ రెస్టారెంట్లోకి దూసుకువచ్చి వారి ఫుడ్ టేబుల్ ని గట్టిగా ఢీకొట్టింది. ఆ షాకింగ్ ఘటనకు శాంటియోగా కింద పడిపోగా మరొకరు నిలదొక్కుని అక్కడ నుంచి నెమ్మదిగా వెళ్లిపోయారు. చెప్పాలంటే త్రుటిలో పెను ప్రమాదం తప్పింది ఈ ఫుడ్ బ్లాగర్లకి. దీనికి సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేస్తూ ఈ ఘటనలో తమకు ఎలాంటి గాయాలయ్యాయో కూడా పోస్ట్ చేశారు. ఇదేదో పగ కోపంతో చేసినట్లుగా అనిపించింది. చెప్పాలంటే ఇదే మాకు చివరి భోజనమేమో అనిపించేలా చావుకి పరిచయం చేశారు. కానీ దేవుడి దయ వల్ల ఆ భయానక ఆపద నుంచి సునాయాసంగా బయటపడ్డాం అని చెబుతున్నారు ఆ ఫుడ్ బ్లాగర్లు.